పాపం పొన్నం సార్ ఫోన్ కాల్స్ ను ఎవరో రికార్డ్ చేస్తుంటారంట అబ్బా. అదేం పాడుబుద్దో గాని కాల్ రికార్డ్ చేసిందే గాక దాన్ని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపిస్తుండట. మరి ఆ రికార్డ్ చేసిన ఆయన దాంతో ఏం చేస్తాడో, పంపించుకున్న ఎమ్మెల్యే ఏం చేస్తాడో తెలియదు గాని చూద్దాం పాండి అసలు ఈ పంచాదేందో. మామూలు మనుషులకేమో గాని మంత్రులకు కూడా రక్షణ లేకుండా పోయిందిగా దునియాల. అందరుకున్నట్టే మంత్రులకు కూడా కాల్ రికార్డులు, కాల్ బెదిరింపులు, ఆన్లైన్ మోసాలు, బ్లాక్ మెయిలింగ్ సమస్యలు వస్తున్నాయి. ఇగో మన మంత్రి పొన్నం సార్ ఫోన్ కాల్స్ హన్మకొండల ఆర్డీఓ రికార్డు చేస్తున్నట. అంతటితోటి ఆగిపోక ఇంకా కాల్ రికార్డు ఫైల్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపిస్తున్నట. అసలు నా కాల్ ఎందుకు రికార్డు చేయాలి, చేసిందే కాకుండా దాన్ని బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు పంపాలని క్వశ్చన్ చేస్తున్నాడు పొన్నం సారు. ఇట్లయితే లాభం లేదనుకుని సీఎస్ శాంతికుమార్ మేడానికి కంప్లైంట్ చేసిండు. ఆర్డీఓ మీద ఎంబటే యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేసిండట. ఇంతకు ఏముంది ఆ కాల్ రికార్డింగ్ లా అని అంటారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు వచ్చిందని ప్రచారం చేస్తురట. సర్కార్ల పదవులు తీసుకున్న ఏ ఒక్క మంత్రికి కూడా ప్రజలకు మేలు చేయాలనే తపన లేదట. ఆపద మీద ఎవరైనా ఫోన్ చేస్తే తిట్లు తిట్టి పెట్టేయమని అంటారట. ఇగో ఇటువంటివన్నీ పొన్నం సార్ అంటే ఆయనతో ఆర్డీఓ రికార్డ్ చేసి వైరల్ అయితట్టు చేసిండట. దాన్ని పాడి కౌశిక్ రెడ్డి సార్ అటు తిప్పి ఇటు తిప్పి మంత్రితోటి క్లారిటీ ఇప్పించేదాకా తీసుకుపోయిందని అంటున్నారు. చూడాలి మరి పొన్నం సార్ ఫోన్ కాల్లో ఉన్న మతలబ్ ఏంది, దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అనేది. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఊక అంటుండేగా గీ తమిళిసాయి మేడము బీజేపీ లీడర్ లెక్కనే చేస్తుందని. ఇగో వాళ్ళు అన్నట్టే ఇప్పుడు తమిళిసాయి మేడం నిజంగానే బీజేపీ లీడర్ అయిపోయింది. తమిళిసాయి మేడం నాయకత్వం వర్దిల్లాలి అనే సప్పుడు నడుమ కమలం పార్టీ కాండువా మెడలేసుకొని మురిసిపోయింది. గవర్నర్ కొలువుకు మస్తు మర్యాద ఉంటది, అందరిలో పెద్దరికం ఉంటది, ఓ రకంగా రాష్ట్రాన్ని శాసించే పవర్ ఉంటది. మన మాజీ గవర్నర్ తమిళిసాయి మేడం మామూలు పవర్ చూపెట్టిందా? కేసీఆర్ ను చూసి పైసా మందం కూడా భయపడలేదు. నన్ను లెక్క పెట్టకుంటే నేను లెక్క పెట్టా అని బల్ల గుద్ది బరాబర్ చెప్పింది. ఏమేం చేయాలనో అవన్నీ చేసి గవర్నర్ గిరి అంటే ఎంత పవర్ఫుల్ చూపెట్టింది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకు దుష్మన్ లెక్క చూస్తుండే. ఏ మేడం తమాం బీజేపీ కార్యకర్త కంటే ఘోరంగా చేస్తున్నావు అని విమర్శిస్తుండే. మామూలుగానైతే గవర్నర్ దానికి వచ్చిరంటే మళ్ళా రాజకీయాల మొకాన ఊరెవ్వరు, రిటైర్మెంట్ కి ఇది ఒక ఎంట్రీ లెక్క అనుకుంటారు. కానీ తమిళిసాయి మేడం అట్లా కాదు. బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో బీజేపీ లీడర్ అని ఎట్లయితే ముద్రేసుకున్నదో అదే కంటిన్యూ చేయాలని అనుకున్నది. ఎవరు ఊహించకుండా మళ్ళా రాజకీయాలకు పోయి కమలం కాండ్వా కప్పుకున్నది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేతుల మీదకెళ్లి బీజేపీ తీర్థం తీసుకున్నది. తమిళిసాయి మేడం అంతకు ముందే బీజేపీ లీడరు, అంత ముందోసారి బీజేపీ ప్రెసిడెంట్ కూడా పనిచేసింది. లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేస్తేందుకు గవర్నర్ గిరికి రాజీనామా చేసి కమలం పార్టీకి జైగొట్టింది. తమిళిసాయి మేడం మళ్ళా బీజేపీలో చేరికేందుకు కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే పార్టీలు ఘోరంగా విమర్శిస్తున్నాయి. గిసొంటోలకు గవర్నర్ పదవులు ఇచ్చి పంపిస్తారు అని కామెంట్ చేస్తున్నాయి. బీజేపీ కూడా వాళ్ళ కామెంట్ తిప్పుకొట్టింది అనుకోరి. కానీ తమిళిసాయి మేడం గవర్నర్ కు ముందు, గవర్నర్ తర్వాత బీజేపీ లీడర్ అనే ముద్ర అయితే తుడిపేస్తే పోదు కదా.